పాపముల్లా మన చుట్టుముట్టున్న ప్రాంతాలు సక్కగుండాలన్నా, మనం తిరిగే రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉండాలన్నా, మనం తాగే నీళ్లలో బ్లీచింగ్ పౌడర్ వేసి నీళ్లను పరిశుభ్రం చెయ్యాలన్నా గవాళ్ళు ఉండాలి కదా నుల్లా. గదేనుల్లా పరిసరాలన్నిటినీ శుభ్రం చేస్తారు కదా మున్సిపాలిటీ వాళ్ళు. మరి వాళ్ళకు ఏవో సమస్యలు ఉన్నాయట. మరి వాళ్ళ సమస్యలు అన్నీ ఎవరు పట్టించుకుంటలేరు, ఎందుకు పట్టించుకుంటలేరు, వాళ్ళ సమస్య ఏందో ఓసారి మనం కూడా చూసేద్దాం పాలి. యాజమాన్యం మనం మున్సిపాలిటీ వాళ్ళకి అడ్డు కావట్లేదు. దాని తర్వాత మేడే కనుక 2023లో మేడే రోజున ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు మేడే కనుక ఇవ్వమని. 2023 మేడే 2024 13 నెలల మేడే కనుక పెండింగ్ ఉందమ్మా. 13 లక్షల రూపాయలు. ఇట్లా ఆ పిఎఫ్ 25 నెలలు ఈ బకాయిలు ఎన్ని ఉన్నాయి. వీటి మీ దగ్గర పనిచేస్తారు కాబట్టి మీరందరూ సహకరించాలి. లోపల కౌన్సిల్ సమావేశంలో ఈ సమస్యల పట్ల కష్టపడుతున్న హామీ అట్లే మన ఇల్లందు వరకు ఎమ్మెల్యే గారు వెళ్తారు. మన ఎమ్మెల్యే గారి పక్కన మున్సిపాలిటీలో ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఢిల్లీ గారి పరిపాలనలో బహుశా కొన్ని అంటే సుమారు ఒక 20 కోట్లు పెట్టి యూటిలిటీ బిల్డింగ్ కట్టారు, మోడల్ మార్కెట్ కట్టారు, జగదాంబ థియేటర్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు, సీతారాం టాకీస్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. కానీ అవి వినియోగంలోకి రాలేదు. ఆ వినియోగంలోకి వస్తే జనరల్ ఫండ్ వచ్చేది. ప్రతి 1 తారీఖు వీళ్ళకి జీతం తీసుకునే మార్గం ఏర్పడింది. అదే ఇంతమంది చైర్మన్లు వచ్చిపోయారు కానీ ఇట్లాంటి ఆలోచన చేయలేదు. ఇది బెటర్మెంట్. ఒకవేళ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చైర్మన్ గారికి మేమైతే సల్యూటే చేస్తాము. ఎందుకు వాళ్ళ భవిష్యత్తుని ఏర్పాటు చేసినందుకు. కానీ అది వినియోగంలోకి వచ్చింటే బాగుంది. అది వినియోగం రాలేదు.